ఇప్పుడు మనకు పూర్వకాలంలో కృష్ణుడు రకరకాల విద్యలు పశుపతాస్త్రం ఇవన్నీ చేసేది కదా. సో అవన్నీ ఇప్పుడు చేసి మ్యాజిక్ కావచ్చు. ఇప్పుడు మెజిషియన్స్ కూడా మ్యాజిక్ చేస్తారు, కానీ ఇది మ్యాజిక్ అని చెప్తారు. అట్లా అనమాట. ఇప్పుడు ఫ్రాంక్ చేసి అదే నిజమని చెప్తే జనం నమ్ముతారు కదా. ఒక అమ్మాయిని వేధించండి అనుకుంటారు, కానీ అది ఫ్రాంక్. తెలుసు కదా, అమ్మాయి రియాక్ట్ కావడం, అమ్మాయిని వాడు ఏదో టీజింగ్ చేయడం అంతా ఫ్రాంక్. కానీ నిజమని చెప్తే జనాలకు నిజం అనుకుంటారు కదా. అట్లనే పూర్వకాలం కృష్ణుడు వాళ్ళన్నీ చేసి ఆ విద్యలన్నీ ఉంటాయి కదా, పశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము. సో అవన్నీ కూడా మాయాదర్పణము, అవన్నీ కూడా ఇప్పటిలాగా మ్యాజిక్ కావచ్చు, కానీ మనం అది నిజమని చెప్తే అప్పటి వాళ్ళు నమ్మేళ్ళు. ఇప్పుడు మెజిషియన్స్ కూడా ఉంగరం తీస్తారు, తల నుండి ఉంగరం తీయడం, నోట్లోకి వెళ్ళి వజ్రాలు తీయడం, ఇలా మెజిషియన్స్ చేస్తారు కదా. అది మ్యాజిక్ అనమాట, వాళ్ళు చెప్తారు కదా. కానీ ఇదే బాబాలు ఇవే చేసి ఏం చేస్తారు, నా మహిమలని చెప్తే జనం నమ్ముతూ ఉన్నారు. గంతే తేడా. కాబట్టి ఒక కంటెంట్ అనేది ఇలాగా ఫేక్ను చేసి, ఫేక్ను ఫేక్గా చేసి తమాషాకు మనం చేస్తూ ఉంటాం చూసిన, వాటిని నిజమని చేసి చెప్తే జనం నమ్ముతారంట. అదే కంటెంట్. రైటర్ అంటే ఇట్లా చేస్తాడు గంతే. రైటర్ కూడా మెజిషియనే, కానీ నిజమని చెప్తాడు అన్నట్టు. ఓకే. ఇప్పుడు మాయలు మంత్రాలు అవన్నీ కూడా సైన్సే, కానీ వెనకట అవి నిజమని చెప్పినట్టు చెప్తే ఇది బ్లాక్ మ్యాజిక్ చేసిండని చేతబడి అని అనుకున్నారు, కానీ జస్ట్ మ్యాజిక్ అన్నమాట. ఓకే. అలాంటిదే రైటింగ్ ఫీల్డ్లో కూడా ఇది ఉంటుంది అన్నట్టు. ఒట్టిగానే మ్యాజిక్ చేసి ఆ మ్యాజిక్ నిజమని చెప్తే జనం నమ్ముతారు. ఇప్పుడు చెప్పిన ఫ్రాంక్ వీడియో ఉన్నది, ఫ్రాంక్ చేసి ఒక అమ్మాయిని ఫ్రాంక్ చేసి లాస్ట్కి ఇది ఫ్రాంక్ అని చెప్తే మనం నవ్వుకుంటాం. కానీ ఇది నిజమే అని వేరే వాళ్ళకి చెప్పినాం అనుకో, నేను అమ్మాయిని వేధించిన, అమ్మాయి ఎట్లా రియాక్ట్ అయింది చూడను, లేకపోతే అమ్మాయిని వేధిస్తున్న యువకుడు రియాక్ట్ అయిన యువతి అని టీవీలో వార్తల్లో పెడితే నిజమే అనుకుంటారు కదా, వీడియో చూపెడితే. అట్లా అన్నట్టు రచన అనేది ఇలా చెప్పాలి. మామూలుగా పురుషుడు ఏం చేస్తాడు, తను మగాడిని హీరోని గొప్పకు పేద శృంగారం చేస్తాడు ఆడవాళ్ళతో. కానీ ఇక్కడ వాడిదే ఉండదు. స్త్రీ భావప్రాప్తి పొందాలంటే తను శృంగారం చేసుకోవాలి. కాబట్టి ఈ మగాడు పెద్ద మగాడిని అని ఆధిపత్యము, డామినేషను, అణచివేత ఇవన్నీ ఆడవాళ్ళకి చికాకుంటాయి. అది చిన్న పోరుని తీసుకుంటే ఆమెకు ఆమె శృంగారం చేసుకుంటే తను హాయిగా ఎంజాయ్ చేసుకుంటుంది. వాడు చెప్పినట్టు ఉంటుంది కదా పోరుడు. కాబట్టి చిన్నోడు అంటే ఇష్టం అన్నట్టు, ఆమెకు ఆమె ఎంజాయ్ చేసుకుంటుంది కదా, తను పొందుతుంది. పురుషుడు అయితే తనకు తాను గొప్ప పడుకొని హీరో పొందిండో, అలా స్త్రీ తనకు తాను పొందుతుంది. కాబట్టి పోరుడు అయితే బెస్ట్ అన్నట్టు, వాడు డామినేషన్ చేయడు, ఏం చేయడు. ఈ విధంగా ఆమె సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇగో కంటెంట్ అనేది ఇలా ఉంటుంది. స్త్రీ అనేది తనకు తాను ఎలా పొందుతుందో అలా పొందేలాగా కంటెంట్ చెప్పాలి. అలాంటిది అనమాట. అంటే మొగుడు డామినేషన్ చేసి ఏదో హీరోను శృంగారం చేసిన అని చెప్పుకుంటే ఆడవాళ్ళకి ఎట్లా చికాకు పడుతుందో, దానివల్ల యూజ్లెస్ ఉంటుందో, కంటెంట్ ఒక రైటర్ గొప్ప అని చెప్పుకోవడం కూడా అలా యూజ్లెస్ ఉంటుంది. కాబట్టి రైటర్ గొప్ప అనుకోవద్దు, కంటెంట్ చూపెట్టాలి. కంటెంట్ అంటే ఒక స్త్రీ తనకు తాను భావప్రాప్తి పొందడం, శృంగారం చేసుకోవడం, తను అనుభవించడం లాంటిది అనమాట. అది దానికి పెద్ద మగాడే అవసరం లేదు కదా, ఒక చిన్న పిల్లోడైనా చాలా వరకు అట్లా అనమాట. కంటెంట్ అనేది రైటర్ గొప్పతనం అవసరం లేదు, కేవలం విషయాన్ని విషయంగా చెప్పాలి అంతే. ఆ విషయాన్ని ఆ విషయంగానే చెప్పాలి. ఇప్పుడు వీడియో తీస్తాం, అక్కడున్న విషయం పడుతుంది కానీ మనం ఏమైనా క్రియేట్ చేస్తామా? అక్కడున్న వీడియో పడుతుంది, బొమ్మ పడుతుంది, కానీ మనం ఏమైనా క్రియేట్ చేస్తామా? కంటెంట్ కూడా అంతే, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అంతేగాని మన గొప్పలు, మనం అవుట్ కావడము, మన బిల్డప్, మన హేతులు, హీరోయిజం అవి అవసరం లేదు. కెమెరాలో మనము బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ, కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కానీ ఎలా మాట్లాడంటే, ఇప్పుడు ఒక లాటరీ ఉన్నది, లాటరీ తీసేవాడికి తెలుసా ఏమవుతుందో, వానికి తెలియదు, చూసేవాళ్ళకి తెలియదు, అంతేనా? అది ఎవరికి తెలియదు కదా. అట్లా అంటే మీరు మాట్లాడేది మీకు కూడా తెలియద్దు, జనాలకు తెలియద్దు. అలా మాట్లాడాలి, అదే లైవ్ అన్నట్టు. ఆ విధంగా మాట్లాడితేనే చూపర్లకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతేగాని మనం తెలిసి మాట్లాడొద్దు అన్నావా. అలా మాట్లాడితే చూపర్లకు ఇంట్రెస్ట్గా ఉండదు. అదే వాళ్ళకు తెలియదు మాట్లాడుతున్నా కదా అంటే నడవదు. వాళ్ళకు తెలియకుండా మాట్లాడాలి, మనకు తెలియంది వాళ్ళకు తెలియంది, మనకు తెలియంది మాట మన నుండి రావాలి. అది లైవ్ అంటే. సెట్టింగ్ చేసుకొని మాట్లాడితే అది నేర్చుకొని మాట్లాడినట్టు ఉంటుంది. ఎవరైనా మాటలు నేర్చుకుంటారా? చదివి ఒక విషయాన్ని నేర్చుకున్నట్టు, ఒక పాట నేర్చుకొని పాడినట్టు మాటలు అలా మాట్లాడితే మనం చూడరన్నట్టు. అంటే ముందు మనం ఒక ప్లాన్ ప్రకారం కావాలని మాట్లాడితే చూడరు. లైవ్ అంటే మనకు తెలియకుండా రావాలి, అవతల వాళ్ళకు తెలియకుండా రావాలి. అది లైవ్ అన్నట్టు. అలా మాట్లాడాలి, కెమెరా ముందు కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ. కెమెరా ముందు ఎలా మాట్లాడాలి లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు వరల్డ్ కప్ పోటీ అవుతుంది, ఇండియా వాళ్ళు ఆడుతూ ఇండియాను గెలవాలని మన ఆడియన్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసా మన వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా తెలియదు. మన బ్యాచ్, మన ఇండియా జట్టు కూడా తెలియదు, గెలుస్తామా ఓడిపోతామా అనేది మన వల్ల కూడా తెలియదు, ఆడుతూ ఉంటారు. అలాగే మనకు ఆపోజిట్గా పాకిస్తాన్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఆడతాననేది మన ఇండియా వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఇండియా వాళ్ళు ఎలా ఆడతాననేది వాళ్ళకు తెలియదు, మన వాళ్ళకు తెలియదు, వాళ్ళ ఆడియన్స్ కూడా తెలియదు. ఎవరికి తెలియదు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఎవరికి తెలియదు. అదొక పోటీ. అందరు కానీ ఆడుతా అంటే లాస్ట్కి ఎవరు గెలుస్తారు అనేది ఎవరికి తెలియకుండానే గెలుస్తారు. అంతేగాని ముందు సెట్టింగ్ చేసుకుంటామా, చేసుకోం కదా. అట్లాంటి మీరు మాట్లాడేది ఆడియన్స్కి తెలియకుండా తెలియవద్దు, మీకు తెలియదు, మీ నుండి వచ్చేది మీకు కూడా తెలియదు, ఆడియన్స్కు తెలియద్దు. అలా మాట్లాడాలి. మనం ఇప్పుడు టీవీలో చూస్తాం కదా, సింగర్ సునీత రెండవ పెళ్ళని, లేకపోతే సమంత నాగచైతన్య విడాకులని, వాటి న్యూస్ ఉంటాయి, రాస్తూ ఉంటారు కదా. ఆడ జరుగుతూనే వీళ్ళు రాస్తూ ఉంటారు కదా.
సింగర్ సునీత పెళ్ళి నిజంగా జరిగితేనే అక్కడ జరిగింది జరిగినట్టు వీళ్ళు మనకు ఆర్టికల్స్ రాస్తుంటారు కదా. ఇలాగే మనం ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనమే ఒకటి క్రియేట్ చేసి మనకు వచ్చిన ఐడియాలు ఆలోచనలు భావాలు క్రియేట్ చేసి వాటి గురించి రాయండి. ఇప్పుడు టీవీ న్యూస్ కూడా అట్లా రాస్తారు, బయట జరిగిందే కదా గొడవలు పంచాలు మంచి చెడు జరిగిందే టీవీ న్యూస్ తయారు చేస్తారు కదా. అలా ఆ విషయాన్ని కూడా నువ్వు క్రియేట్ చేయి. ఒక ఆర్టికల్ చదివి నీకు కొన్ని విషయాలు తెస్తే దాని గురించి ఒక విషయాన్ని తయారు చేసి దాని నుంచి న్యూస్ లాగా వార్తలాగా ఆర్టికల్ రాయి. ఓకే, అంతే.